దేశంలో నిరుద్యోగ సమస్యకు యూపీఏ ఎన్డీఏ ప్రభుత్వాలు సరైన పరిష్కారం చూపించలేకపోయాయన్నారు కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన రాహుల్ గాంధీ బీజేపీ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. దేశంలో ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ చేసిన మేక్ ఇన్ ఇండియా ప్రయత్నం విఫలమైందన్నారు. భారత భూభాగంలోకి చైనా సైనికులు రావడానికి మోడీని అసలైన కారణమని ఆరోపించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రిజిజు తప్పుబట్టారు. సభలో అలా ఎలా మాట్లాడతారని అబద్ధాలు ఆడుతున్నారని కౌంటర్ ఇచ్చారు. రాహుల్ నుంచి సాక్ష్యాధారాలను కోరాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు మంత్రి రిజిజు. దీంతో స్పీకర్ ఓం బిర్లా రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. Every government since 1990 has done a decent job on consumption, on organizing consumption. Which are the companies that organize consumption? Uber organizes consumption. Reliance organizes consumption. Adani organizes consumption. But we have as a country failed in organizing production. We have excellent companies that try to organize production. They are the Mahindras of this world. They are the Bajajs of this world. Part of Tata's organizes production, but the record of the country in organizing production is dismal. రాహుల్ వ్యాఖ్యలకు సంబంధించి ఈరోజు సభలో జరిగిన పరిణామాలకు సంబంధించి మా ఢిల్లీ ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సంబంధించి స్పీకర్ ఆయన కోపడినట్టుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీ మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఏం జరిగింది ఎగ్జాక్ట్గా ఈరోజు జరిగినటువంటి పరిణామాలు ఏంటి? ఎట్లా స్పీకర్ ఎట్లా వ్యవహరించారు ఈ వ్యవహారంలో? భారత రాష్ట్రపతి చేసినటువంటి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొంటున్నటువంటి రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా తీవ్ర స్థాయిలో మోడీపై ప్రధానిపై విమర్శలు చేయడం జరిగింది. దీనికి అధికార పక్షం నుంచి అదేవిధంగా ముఖ్యంగా పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి రిజిజు నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి స్థూల జాతీయ ఉత్పత్తులు 2014లో ఉత్పత్తి వాటా రంగం 15.3 ఉండగా అది ఈ ప్రస్తుతం అది 12.6కు దిగిపోయింది, పడిపోయింది. ఇది కేవలం ప్రధాని చేసినటువంటి ప్రయత్నాలు మేక్ ఇన్ ఇండియా అనే ఈ ఉత్పత్తి రంగానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే రకంగా దేశీయంగా అనేకమైనటువంటి వస్తూత్పత్తులను చేయాలని చెప్పి ప్రధానమంత్రి చేసినటువంటి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ విఫలమే ప్రస్తుతానికి చైనాలో భారత భూభాగంలో చైనా సైనికులు చొచ్చుకు రావడానికి కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పి చివరి స్థాయిలో విరుచుకుపడ్డారు. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారోత్సవానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ వెళ్లటాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. ఇది కేవలం అమెరికా అధ్యక్షుడి నుంచి ఆహ్వానం పొందేందుకు మాత్రమే చేసిన ప్రయత్నాల్లో భాగంగా విదేశాంగ వ్యవహార మంత్రిని జైశంకర్ను పంపించడం జరిగిందని చెప్పి కూడా రాహుల్ గాంధీ విమర్శించడం జరిగింది. అయితే దేశంలో వస్తూత్పత్తిని పెంచుకోవడం ద్వారా అదేవిధంగా స్థూల జాతీయ ఉత్పత్తిని పెంచుకోవాలి, తద్వారానే మనం అప్పులు లేకుండా పోతాము. ఏమాత్రం కూడా దానికి ప్రయత్నాలు ఎంత చేసినా కానీ ప్రయత్నం చేశారు, అది ఒక మంచి ఆలోచన, కానీ అది ఫలితాలు ఇవ్వలేదన్న అంశాన్ని చాలా వ్యంగ్యంగా చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. దీనిపై పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి రిజిజు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ రెండు అంశాలపై ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధారంగా అసత్యాలు మా సభలో మాట్లాడుతున్నారని, దీనికి రుజువు సాక్ష్యాధారాలు చూపించాలని చెప్పి కోరాలని చెప్పి స్పీకరు ఓం బిర్లాను పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి రిజిజు ప్రత్యేకంగా కలిసినట్టుగా సమాచారం. దీనికి స్పీకర్ ఓం బిర్లా కూడా రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో మండిపడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సాక్ష్యాధారాలు చూపించాలని, సాక్ష్యాధారాలు లేకుండా ఈ రకంగా బాధ్యత లేకుండా మాట్లాడడం సబబు కాదని చెప్పి కూడా స్పీకర్ మందలించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే విదేశాంగ విధానం లాంటి ఇలాంటి సున్నిత అంశాలపై ఇష్టానుసారంగా మాట్లాడటం తగదు. అదేవిధంగా రెండు దేశాల మధ్య సంబంధాలు కూడా దెబ్బతింటాయన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష నేత మాట్లాడాలని చెప్పి పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి రిజిజు మాట్లాడడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు తీవ్ర స్థాయిలో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా మోడీపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం జరిగింది. సర్దార్ పటేల్ చెప్పినటువంటి అనేక రకాలుగా సర్దార్ పటేల్ అనేక సందర్భాల్లో ఎక్కువగా మాట్లాడుతుంటారు, ఆయన విలువలను మాత్రం పాటించరు. అంబేద్కర్ గురించి కూడా పెద్ద ఎత్తున మాట్లాడతారు, ఆయన చేసిన విలువలను పెద్ద ఎత్తున విధ్వంసం చేశారు. ఇకపోతే నెహ్రూ గురించి మాట్లాడరు అన్న అంశాన్ని కూడా చాలా వ్యంగ్యంగా చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది రాహుల్ గాంధీ. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు సభలో ప్రధానమంత్రి కూడా ఉన్నారు. అదేవిధంగా సభలో ఉండి నా ప్రసంగాన్ని విన్నందుకు ధన్యవాదాలంటూ తన ప్రసంగాన్ని ముగించడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున ఒక వివాదాలను కూడా
రేపింది రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.